హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రి నందుస్ కిచెన్. ఇవాళ టేస్టీ ఎమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏదో కాదండి, మునక్కాడలతో మటన్ మసాలా కర్రీ పక్కా విలేజ్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూపించబోతున్నాను. రండి, ఇంకెందుకు ఆలస్యం, వీడియో లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ముద్దగా చేసుకున్నాను. మీరు కొద్దిగా పల్చగా ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి కావాలంటే కూడా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ముందుగా అయితే ఏదైనా ప్రెషర్ కుక్కర్ తీసుకొని 3 లేదా 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఆవాలు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, సోంపు 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇలా మసాలా దినుసులకు సోంపు వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులోనే లవంగం మొగ్గలు 2 వేసేసుకొని బాగా చిటపట్లాడుతూ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే కరివేపాకు 2 రెమ్మలు వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు 2 కచ్చాపచ్చిగా పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయని కొద్దిగా పచ్చివాసన పోయేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇలా కొద్దిగా రంగు మారి ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. చిన్న టీ స్పూన్తో వేసుకొని పచ్చివాసన పోయేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పెద్ద ఉల్లిపాయ టమోటా ఒకటి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని వేసేసుకోండి. టమోటాలో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయి బాగా డ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ చిక్కబడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు టమోటాల వాటర్ అంతా ఎగిరిపోయి బాగా దగ్గర పడిపోయి చిక్కగా చూసారా. ఇప్పుడు పసుపు 1/4 టీ స్పూన్, ఇందులోనే కారం 1/4 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. మీ రుచికి తగినంత చూసుకొని వేసుకోండి కారం అనేది. ఇలా వేసేసుకొని హోమ్మేడ్ గరం మసాలా పొడి 1 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. గాయత్రి నందుస్ కిచెన్ది. కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, చూడండి ఎలా చేసుకోవాలి ఇంట్లోనే. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా దినుసులన్నీ మంచి ఫ్లేవర్ వస్తాయి, పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుందండి కారపొడి అంతా. కానీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 కేజీ మటన్ని బాగా కడిగి శుభ్రం చేసుకుంది. ఇలా మసాలా దినుసుల్లో పోపులోకి వేసేసుకోండి. వేసుకొని లో ఫ్లేమ్లో బాగా పచ్చివాసన పోయి మంచిగా ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ అడుగు మాడకుండా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పచ్చివాసన రాకుండా చాలా బాగుంటుందండి. ఇలా 1 లేదా 2-3 నిమిషాల పాటు బాగా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అంతా సైడ్స్కి వస్తుంది చూసారా. ఇలా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో మీకు గ్రేవీకి ఎంత వాటర్ కావాలనుకుంటున్నాను దానికి తగినంత వేసుకోండి. ఇక్కడైతే నేను 1.5 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 6 లేదా 7 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకోవడం వల్ల మటన్ అనేది జ్యూసీగా చాలా బాగుంటుందండి, లేకపోతే లబ్బర్లా గట్టిగా ఉంటుంది. ఇలా అయితే ప్రెషర్ బాగా తగ్గిపోయి ప్రెషర్ బాగా ఉడికిపోయిందండి మటన్ ముక్కలు. ఏదైనా ఒక స్పూన్తో టెస్ట్ చేసుకొని చూడండి, లేదా తిని చూసినా తెలుస్తుంది. చూసారా, ఇలా కట్ చేస్తేనే బాగా నీట్గా కట్ అయిపోతుంది. ఇలా ఉంటే పిల్లలు కూడా బాగా జ్యూసీగా ఉంది, తింటారు కూడా. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా మునక్కాడలు ఒక కాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకొని ఉడికించుకున్న మునక్కాడ ముక్కల్ని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోని వాటర్ కూడా వేసేసుకున్నానండి. ఉడికించుకున్న వాటర్ కూడా పడేయకుండా, అప్పుడే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఒక పొంగుతూ ఉడుకుతుంది చూసారా. ఇప్పుడు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకొని మరొకసారి చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మునక్కాడలతో మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీకి, దోశకి, వేడన్నంలోకి అయినా సరే, చపాతీకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మటన్ కర్రీని. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.